గంగాభవాని. నేను బీజేసీ 3వ సంవత్సరం చదువుతున్నాను. వచన సాహిత్యం. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో వచన కవిత్వం ప్రత్యేకమైనది. వస్తువు శిల్పలం చేత క్రమంగా ఆధునిక యుగం నుండి వర్తమాన కాలం వరకు క్రమపరిణితి సాధించింది. ఈ ప్రక్రియలో కృషి చేసి వ్యవసాయం చేసిన కవులెందరో. అందులో ఒకరు డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారు. డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారు అంటే ఆదరించే తీరుగా ఇతని రచనలు ఉంటాయి. వచన రచనలు, పద్య రచనలు బలంగా నడిపించే నేర్పరులు విస్తృతమైన వైవిధ్యంతో కూడిన వచన కవిత్వం చెప్పిన కవి సమ్మేళనాలు, వచన కవిత శిల్పరహస్యాలు విశదీకరించిన మహనీయులు. అలాంటి వారి కృషిని పరిశోధించి వచన కవిత్వం ప్రియులకు ప్రోత్సాహం కలిగించాలని దృక్పథంతో మా ఈ విద్యార్థుల జిజ్ఞాస ప్రాజెక్టు డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారు కాలస్పర్శ విద్యార్థి పరిశీలన అనే పరిశోధన అంశంపై మేము ముందుకు తీసుకొచ్చాం. తర్వాత అంశం నా మిత్రులకు తెలియజేస్తుంది. నా పేరు లావణ్య, బీజేసీ 3వ సంవత్సరం చదువుతున్నాను. సాహిత్య సమీక్ష. డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారు తెలుగు సాహిత్య ప్రపంచంలో ప్రసిద్ధ కవి, రచయిత మరియు ఈయన రచయిత తెలుగు సాహిత్యానికి చేసిన కృషికి గాను అనేకమైన అవార్డులు పొందారు. ఈయన రచనలు లోతైన భావోద్వేగం మరియు ఆర్థిక ఇతరులను తెలియజేస్తుంది. చాలా మంది పాఠకులు పరిశోధనను ప్రతిధ్వనిస్తుంది. మహాప్రస్థానం శ్రీప్రాణి కడుగు సృష్టి గారు, వెన్నెల్లో ఆడపిల్ల అంతర్ముఖం తులసి, ఎండమూడి వీరేంద్రనాథ్ గారు, కన్యాశుల్కం విజయ అప్పారావు గారు, చివరకు మిగిలేది పిచ్చిబాబు గారు, అసమర్థుడు జీవయాత్ర గోపీచంద్ గారు, హృదయ నేత్రి మాలిక్ చంద్రు గారు, అమృతం కృష్ణ రాత్రి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు. కాలం మార్పును ప్రతిబింబించడం. కవితలో కాలం యొక్క ప్రతిస్పందనను మనం అర్థం చేసుకోవచ్చు. కాలం మానవుల జీవితాలను ఎలా ప్రతిస్పందిస్తుందో మనం అనుభవించే గతం, ప్రస్తుతం, భవిష్యత్తు కాలం మధ్య సంబంధాలను కవితల ద్వారా స్పష్టం చేస్తాయి. పరిశీలన పరీక్షలు. కాలస్పర్శ వచన సాహిత్యం మనకు ఒక శాంతి, అంతర్ముఖతను ఇచ్చే ధోరణిని ప్రసారం చేస్తుంది. ఈ ధోరణి కాలం యొక్క స్వభావాన్ని అంగీకరించి మానవుల జీవితం, ప్రేమ, బాధ, ఆనందాలను కూడా సమాజంతో కాలాన్ని అనుసంధానించేందుకు ప్రేరేపిస్తుంది. తర్వాతి అంశం నా మిత్రులను కొనసాగిస్తుంది. నేను బీజేసీ 3వ సంవత్సరం చదువుతున్నాను. కాలస్పర్శ అనే పుస్తకం ఉద్దేశం మరియు లక్ష్యాలు. మొదటి ప్రకటన డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారి జీవన రేఖను పరిచయం చేయడం. డాక్టర్ కాసర్ల వారి బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని సామూహికంగా పరిచయం చేయడం. ప్రక్రియ వైవిధ్యంతో కూడిన వారి రచన స్థలంగా పరిచయం చేయడం. రెండవ ప్రకటనలో కాలస్పర్శ పరిచయం పరిశీలించుట. వచన కవిత ఆరంభ వికాసాలు పరిచయం చేయడం. నిజామాబాద్ జిల్లా వచన కవిత వికాసం పరిచయం చేయడం. కాలస్పర్శ పరిచయం ప్రశంసలు అవార్డు చర్చించుట. మూడవ ప్రకటనలో కాలస్పర్శ వస్తు విశ్లేషణ పరిశీలించుట. వీరి సాహిత్య ప్రక్రియలు అన్నిటినీ కూడా సంక్షిప్తంగా వివరించుట. చివరిదైన 4వ ప్రకటనలో కాలస్పర్శ ప్రత్యేకతను, భాష, పద ప్రయోగాలు పరిశీలించుట. తదుపరి అంశం నా మిత్రులకు వివరిస్తాను. నా పేరు శ్వేత, నేను బీజేసీ 1వ సంవత్సరం చదువుతున్నాను. విషయ విశ్లేషణ. కాసర్ల నరేశ్వరరావు గారు రచించిన కాలస్పర్శ వచన కవిత సంకలనం భాషా శబ్ద శిల్పాల పరంగా విలక్షణ వైశిష్టాన్ని కలిగి ఉంది. తెలుగు వచన కవిత వికాసంలో ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవాన్ని పొందదగినదిగా నిలబడుతున్నది. కవిత్వ సిద్ధాంతాల రీత్యా కాలస్పర్శ అనుభూతివాద ప్రస్థానాన్ని కొనసాగింపుగా భావించవచ్చు. వచన కవిత ప్రయత్నాల దత్తు కవులైన దేవరకొండ బాలగంగాధర తిలక్, గుంటూరు శశీంద్ర సింహ, ఇస్మాయిల్ అజంతా, డాక్టర్ ఏలూరి సుధాకర్, కొప్పర్తి గణపురం దేవేంద్ర, నాగేశ్వరం శంకర్, ఎన్ గోపి, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డిలు తనకు ఇష్టమైన కోడుగా కాసర్ల గారు చెప్పుకుంటారు. వీరి ప్రభావం కాలస్పర్శ వచన కవిత సంకలనంపై ఉందని కాసర్ల గారు మననం చేసుకుంటారు. తర్వాత అంశం అన్నింటిలో వివరిస్తుంది. నా పేరు మోనిక, నేను బీజేసీ 3వ సంవత్సరం చదువుతున్నాను. వస్తు, భాష, శైలి, శిల్పం అన్ని విశిష్టత చేత ఆధునిక తెలుగు వచన కవిత వికాస చరిత్రలో డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు రచించిన కాలస్పర్శ ఉత్తమ కవితా సంపుటిగా నిలవనుంది. రవణగిరికి డాక్టర్ కాసర్ల నరేశ్వరరావు గారు విశిష్ట వచన కవిగా కీర్తించదగినవారు. కళాశాల విద్యార్థులుగా పరిశోధన వ్యాసంగాల కాలస్పర్శ కావ్యాన్ని మరింత దగ్గరగా అనుభవించిన తెలుగు పాఠకులు, కవితాభిమానులు మా శ్రమను చూస్తే మా కృషి సార్థకమైనట్లు. అయితే ఈ కాలస్పర్శ వచన కవిత సంకలనం మీద మేము చేసిన పరిశోధన సంపూర్ణమైనదిగా మేము భావించడం లేదు. మా సహాయశక్తిగా ప్రయత్నం చేశామని వినమ్రంగా తెలియజేస్తున్నాను. ఇంకా